4 సంవత్సరాలు అంటే వచ్చినారు సార్ నాకు పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరు కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను ఒగాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒగాయప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? సార్ పక్కలో ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తాము, మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? ఈవినింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ గొర్రెలు పెట్టుకుంటారు సార్. అది చేస్తారు. అది కదా, అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదైన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది సార్. స్టాల్ ఫీడింగ్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళు ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్ నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ రా. ఏంటి నువ్వు పెట్టు. సరిగా తుడుచుకోమ్మా. అలాగా ఓకే. కానీ ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారా భూమిలో? పంటలు వేస్తారు. ఏదమ్మా? 2 లక్షల పైన పెడతాం సార్ పెట్టుబడి. పంటే లేదు సార్. అది చౌడు భూమి సార్. చౌడు భూమి పండిస్తారు సరిగ్గా, పంట రాదు. పత్తి, మిర్చి అట్లా వేసుకుంటారు, పెడుతున్నారు. కానీ వీడి వల్ల ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఈ ఇయర్ ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు దొరికితే పవర్ బేబీ పెట్టేయడం, సోలార్ ఇప్పుడు వస్తుంది సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్న కలెక్టర్ గారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్, స్టీల్ ప్లాంట్ చిన్నవి. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకి గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం.
ఇప్పుడు పల్ల రామా ఆడది అవుతారులే ఆ ఇంటికాడ మళ్ళీ ఇంకా వెళ్తాం కదా రామ్ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ పక్కన ఓకే అమ్మా ఓకే బాబు ఏదో ఒక పని చేయాలా మీరు గమ్మునుంటే ఎట్లా లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా అవునమ్మా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా ట్రై చేస్తాం సార్ పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తున్నాయి సార్ ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్ కాదమ్మా సార్ సహకరిస్తారు సార్ సాయం చేస్తున్నారు మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి బాగుపడాలి ఓకే మరి నేను మాట్లాడతాను చేపిస్తాను ఓకే థ్యాంక్స్ సార్ 20 యూనిట్ 1 యూనిట్ ఆఫ్ షీట్స్ అండ్ హౌస్ ఎన్ని వస్తాయి 20 ఓకే అది ఇమ్మీడియట్గా లాంచ్ చేయండి ఇల్లు కూడా కట్టించేసి నీళ్ళు కాకపోయినా 15 acres ఆఫ్ గ్రామ కంఠం ఉంది సార్ ఈ దాంట్లో ఇక్కడే కట్టించేయండి అలాగే. వాడికి ఇక్కడే కావాలంటే రైట్ ఎట్లా వెళ్ళాలి ఏమ్మా బాగున్నారా చదువుకుంటున్నారా స్కూల్ పోతున్నారా ఇక్కడ స్కూల్ మీద నేను చదువుతాను నువ్వురా నువ్వేం చదువుతావమ్మా ఐదో క్లాస్ చిన్నగా ఉన్నావు చంద్రన్న మీకు టీవీలో చూసినా కానీ డైరెక్ట్గా చూడలే చంద్రన్న మీ దగ్గర ఫోటో దిగల్లా ఫ్రెండ్ అందరూ ఒకసారి అందరు కండి అమ్మా అటువైపు చూడండి అటు చూడు ఓకే ఇస్తారు ఇప్పుడు ఇస్తారు ఈ అమ్మాయి పేరు రాసుకోండి తీసుకొని నేను సర్వే చేశాను సార్ 163 మంది హౌస్ అడిగారు సార్ ఇక్కడ ఈ అమ్మాయి పేరు ఇంటి సర్వే చేశారు ఆన్లైన్లో ఉండాలి ఎస్ రెండు ట్రంక్ కార్డు ఈ అమ్మాయి ఒకటి వాళ్ళకి ఏం చేయాలి ఈ పాదలు పెట్టుకుంటారు సార్ ఎలా అవసరం? ఏది కట్టేమంటారు ఇల్లు కట్టిస్తారు ఇచ్చారు మీటింగ్ లో చెప్తారమ్మా చేపిస్తారు రండి మీటింగ్ రండి ఓకే ఏం చేయాలి చెప్తాను ఓకే